ఏకంగా తన జీవితాన్ని ట్రాన్స్జెండర్స్ ఆత్మగౌరవంగా మార్చిన పద్మశ్రీ మంజమ్మ జోగతి గారు 1957లో కర్ణాటకలోని బళ్ళారిలో జన్మించిన మంజునాథ్ శెట్టి గారు 15 ఏళ్ల వయసులో తనలో స్త్రీ లక్షణాలని గుర్తించారు. దేవుడితో వివాహం చేసే జోగప్ప ఆచారంలో చేరి మంజమ్మ జోగతిగా మారారు. ఆ తర్వాత కుటుంబ తిరస్కరణతో చదువు ఆగిపోయింది. కనీసం తినడానికి కూడా ఫుడ్ లేక ఒక దశలో భిక్షాటన చేశారు. సెక్సువల్ అసాల్ట్స్ అండ్ సోషల్ డిస్క్రిమినేషన్ ను ఎదుర్కొన్నారు. ఆ బాధల్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకునే ప్రయత్నం కూడా చేసి విఫలమయ్యారు. ఆ సమయంలోనే కల్లవ్వ అనే గురువు గారు కన్నడ ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ జోగతి నేర్పించారు. ఆ కళే వీరికి జీవనోపాధి, గౌరవం, గుర్తింపు తీసుకొచ్చాయి. ఆ తర్వాత ఈ నృత్యాన్ని దేశమంతటా ప్రదర్శించి గౌరవప్రదమైన జానపద కళగా మార్చారు. ఫైనల్ గా 2019లో కర్ణాటక జానపద అకాడమీ అధ్యక్షురాలిగా అపాయింట్ అయ్యారు. ఈ ఘనత సాధించిన మొదటి ట్రాన్స్జెండర్ మంజమ్మ గారు కావడం విశేషం. తన కళా గౌరవాన్ని ట్రాన్స్జెండర్ సమస్యలు పరిష్కరించడానికి ఉపయోగించి తన జీవితం మొత్తం వారి గౌరవం కోసం పాటుపడ్డారు. ఫైనల్ గా మంజమ్మ జోగతి గారి కృషికి గాను 2021లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.